ప్రియరా దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు. అప్పుడు అతడు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం నుండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచిన ఏమీయూ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము ఏమీయూ పుచ్చుకొనకుండెను. ప్రభునందులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగము దేవుడు ఒక యవనస్తుణ్ణి దర్శించుచున్న సమయం ఇది. ఈ యవనస్తుడి పేరు సౌలు. ఇతడు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడిచాడు, దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తూ వచ్చాడు. సహజంగా మన జీవితంలో 2 భాగాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అదేమిటంటే, మనము కొంతకాలము అనగా మన జీవితంలో కొన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తాం. అది ప్రతి ఒక్కరిలో కామన్గా ఉండే విషయం. కొన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తాం. ఆ టైంలో దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తే వాళ్ళు కుటుంబీకులైతే ఆ వ్యక్తి బ్రతుకుతున్న జీవితము తన భార్యకు కూడా ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేని జీవితం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవిస్తున్నాడో ఆటోమేటిక్గా తన భార్యకు కూడా నీవు చేసే పనులంటే ఇష్టం ఉండదు. నువ్వంటే ఇష్టపడవచ్చు, కానీ ఆ పనుల మీద కొంచెం రోతేస్తుంది. ఏంటి ఈ వ్యక్తి ఇంకా తన పద్ధతి మార్చుకోవట్లేదు అని. అలాగే దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ దేవునిని స్తుతిస్తూ ఉంటే నీ తోటి సహోదరులకు కూడా బాధ కలుగుతుంది. ఏంటా ఈ సహోదరుడు ఇంత వాక్యం వింటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడేంటి అని తోటి సహోదరులకు కూడా బాధ కలుగుతుంది. అలాంటి పరిస్థితే సౌలుది. అందువలన సౌలు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళాడు. అయితే అలాంటి మార్గాల్లో వెళుతున్న సౌలును ఒక దినాన దేవుడు దర్శించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుని స్వరం అతను విన్నాడు. దేవుని వెలుగు అతను చూశాడు. ప్రియరా, మన జీవితాల్లో ఎలాంటి జీవితం అన్నా జీవించు, కానీ ఒకరోజు నీ జీవితంలో దేవుడు దర్శించే రోజు ఉండాలి. అది ఎలాంటి జీవితం అయినా సరే ఏదో ఒక రోజున ప్రభువు నిన్ను దర్శించాలి, ప్రభువు నీతో మాట్లాడాలి, నీవు దేవుని స్వరం వినాలి, అలాగే నువ్వు దేవునికి లోబడాలి. అది ఖచ్చితంగా జరగాలి, లేకపోతే లైఫ్ వేస్ట్ అయిపోద్దండి.
దేవుడి చేత దర్శించబడకుండా అలాగే మన జీవితాన్ని సాగిస్తే చివరకు మనం నరకానికి వెళ్ళిపోతాం. దానివల్ల ఉపయోగం లేదు, వేస్ట్ లైఫ్. నువ్వు ఎంతన్నా చదవచ్చు, ఎంతన్నా సంపాదించవచ్చు, లేకపోతే ఎలాంటి పరిస్థితులనన్నా హోదాగా లేక అధికారం ఉపయోగించవచ్చు, చెలాయించవచ్చేమో, కానీ దేవుడు లేని జీవితము అది వ్యర్థమైపోతుంది. ఈ సౌలు జీవితాన్ని మనం చూస్తే దేవుడు అతనితో అంటా ఉన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అందుకు ఇతను ఏమంటున్నాడంటే ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడండి? ప్రభువా అంటున్నాడు. అంటే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అని అన్నప్పుడు అలాగూ పిలుస్తుంది దేవుడు అని కూడా గ్రహించాడు. అందుకనే ప్రభువా అంటున్నాడు. అంటే ఆయనకు అర్థమవుతుంది, ఇది దేవుని స్వరము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అని అతనికి అర్థమవుతుంది. గమనించండి, మన జీవితాల్లో కూడా మనకు అర్థమవుతుంది, దేవుడు మాట్లాడుతుంది, దేవుడు నిన్ను దర్శిస్తుంది, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నది, నీకు అర్థమవుతుంది. అయితే ఇతను ఏమంటున్నాడు చూడండి, సౌలు 5వ వచనంలో ప్రభువా నీవెవడవి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ప్రభువా నీవెవడవి. తెలుగులో నీవెవడవి అని అంటే ఏమన్నా మర్యాదపూర్వకమైన మాటేనది? చెప్పండి. మనందరికీ తెలుగు వచ్చు కదా. నువ్వెవరవయ్యా అనే పదానికి నువ్వెవడవి అనే పదానికి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. అంటే నీవెవడవి అనే పదంలో ఆ లోపల దాగి ఉన్న అర్థం ఏమిటంటే ఇతనిలో గర్వం ఉంది అని అర్థం. రెండవది ఎదుటి వ్యక్తి అంటే లెక్కలేదు అని అర్థం. మూడవది దేవుడని తెలిసినా కూడా నాకంటే గొప్పోడు కాదు అనే అర్థం. ఎందుకంటే ప్రభు అన్నాడుగా, అక్కడ దేవుడని అర్థమైందిగా. అయినా నువ్వెవడవి అని అంటున్నాడంటే నువ్వు నాకంటే గొప్పోడు ఏం కాదు అని అర్థం. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఎగ్జాస్టేషన్, తనకు తానే గొప్పగా చెప్పుకోవటం, ఎదుటి వాళ్ళని ఎవరిని గౌరవించకుండా తనకు తానే గొప్పోడుగా ఫీల్ అవటం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే సౌలు దేవుడని తెలుసుకున్నాడు, అందుకనే ప్రభువా అని పిలిచాడు. ఆయన గౌరవంగా మాట్లాడటం కూడా చేత కాలేదు, నువ్వెవడవి అని అంటున్నాడు. చివరికి ఏమంటున్నాడు? నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళము. ఇతని కండిషన్ ఏంటంటే ఆ వెలుగు ఎప్పుడైతే అతనికి తాకిందో, ఎప్పుడైతే దేవుని స్వరము విన్నాడో ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఆల్మోస్ట్ మనం కొంతమందిని రోడ్ల మీద పడి ఉండే వాళ్ళని చూస్తాం. వాళ్ళు బాగా మత్తుగా త్రాగి నడుస్తూ నడుస్తూ ఇక నడక సాగనందువలన వాళ్ళు ఎక్కడో ఒక సైడ్ పడిపోతారు. ఆ మత్తు దిగేదాకా అలాగే ఉంటారు. అయితే ఈ సౌలుకి అలాంటి మత్తు కాదు, కానీ దేవుడు దర్శించినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని స్వరము విన్నప్పుడు అతను పడిపోయాడు. పిల్లరా, దేవుని స్వరం మనం వినాలి అని అనుకుంటాం, కానీ దేవుని స్వరం వింటే అది పరిశుద్ధమైన స్వరం, అది గంభీరమైన స్వరం. ఆ దేవుని స్వరం విన్నప్పుడు మనం ఎలా అయిపోతామంటే శక్తి లేనోళంలాగా పడిపోతాం.
ఈ సౌలు అలాగూ పడిపోయాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దానియేలు అనే యవనస్తుడు కూడా దేవుని దగ్గర 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆయన చచ్చిన వానిలాగా పడిపోతుని అని అంటాడు. అలాగే యోహాను అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని శక్తి, దేవుని దర్శనం ఆయనకు వచ్చినప్పుడు నేను చచ్చిన వాని వలె అక్కడ పడిపోతుని అని అంటాడు. అంటే దేవుని ఆత్మ మనల్ని తాకినప్పుడు ఆ దేవుని ప్రభావం క్రింద మనం చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. చనిపోము, కానీ చనిపోయినట్లుగా అయిపోతుంది. అది దేవుని యొక్క తాకుదల. మనలో ప్రతి ఒక్కరికి దేవుని తాకుదల కావాలి. దేవుని తాకుదల కావాలి. దేవుని ఆత్మ నిన్ను దర్శించాలి. దేవుని స్వరమును వినాలి. దేవుని వెలుగు నీ దగ్గరకు రావాలి. దేవుని యొక్క అభిషేకం నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ నింపుదలలోనికి మనం రావాలి. ప్రతి ఒక్కరము అనుభవించాలండి. ఇది ప్రతి ఒక్కరం అనుభవించాలి. మనమేదో మనం చేతైన పనులు చేసుకుంటూ పోవటం కాదు, కానీ నీ ఆత్మ నన్ను తాకాలి, నీ ఆత్మతో నింపబడాలి, మీ వెలుగు నేను చూడాలి, మీ స్వరం నేను వినాలి అని నువ్వు అలాగూ ప్రభువుని అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ నీ హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని ఆత్మ నీ శరీరంలో అన్ని భాగాల్లోనికి వెళ్ళిపోతుంది. ఇటీవల కురిసిన వరదలు, ఆ మునిగిపోయిన స్థలాలు చూస్తే వాళ్ళని మీరు ఆ నీళ్లు మీ దగ్గరకు ఎలా వచ్చినాయంటే మొదట వాకిట్లోకి వచ్చినాయండి. ఏముందలే కొంచెం వర్షం నీళ్ళు వచ్చినాయి అని అనుకున్నాం. ఏం మేము పట్టించుకోలేదు. కానీ నిదానంగా అవి గదుల్లోకి వచ్చేసి అలా ఎదిగి పెరిగి పొర్లిపోయినాయి అని నేను చెబుతున్నా. అలా వస్తుందని వాళ్ళు అనుకోలే, కానీ ఆ నీళ్ళు అలాగ వచ్చేసినాయి. అలాగే ప్రియులారా, దేవుని ఆత్మ నీ శరీరంలో ప్రతి భాగంలోనికి వెళ్ళిపోతుంది. నీ చెవుల్లోనికి వెళుతుంది. నీ చెవులు పవిత్రమైన వాటిని వినాలనిపిస్తుంది. నీ నోటిలోనికి దేవుని ఆత్మ వెళుతుంది. పవిత్రమైన మాటలను మాట్లాడాలని అనిపిస్తుంది. నీ హృదయంలోకి వెళుతుంది. హృదయము పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశలు నీకు వస్తూ ఉంటాయి. నీ ఎముకల్లోనికి వెళుతుంది. ఆ ఎముకలు దేవుని అగ్ని చేత మండుతూ ఉంటాయి. నీ రక్తంలోనికి వెళుతుంది. రక్తము శుద్ధీకరించబడి దేవుని కొరకు జీవించాలనే ఆసక్తి నీకు వస్తూ ఉంటుంది. అది దేవుని వెలుగు యొక్క ప్రభావం, దేవుని ఆత్మ యొక్క ప్రభావము. ఈ సౌలు అలాగూ అయిపోయాడు. ఇప్పుడేమైపోయాడు అనంటే తనకు బలం ఉంది, కానీ ఆ బలము ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. తనకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. సౌలు ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ పర్సన్. చాలా టాలెంట్స్ ఉన్నాయి, కానీ ఆ టాలెంట్స్ అన్నీ డమ్మీ అయిపోయినాయి. అలాగే తన మీద కొంతమంది శత్రువులు వచ్చి దాడి చేస్తుంటే ఒక్కసారిగా ఒక గుంపుగా వచ్చిన వాళ్ళని ఎలా అటాక్ చేయాలో కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తను బహు కోపిష్ఠుడు, కోపం కలిగిన వ్యక్తి, కానీ కోపం అంతా పోయింది. అంటే చెప్పాలి అనంటే ఆయన యొక్క బాడీ, స్పిరిట్, మైండ్ అంతా డౌన్ఫాల్, పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా ఆయన్ని ఎవరు ఆక్రమించారు అనంటే దేవుని ఆత్మ అతన్ని ఆక్రమించింది. పరిశుద్ధాత్ముడు అతనిలోనికి వెళ్ళాడు. దేవుని వెలుగు అతనిలోనికి వెళ్ళింది. దేవుని స్వరం అతను విన్నాడు. దేవుని అభిషేకం ఆయనలోనికి వచ్చేసింది. అందువలన ఏమి చేయాలో అర్థముగానే నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. ప్రభునంతులారా, దేవుని కార్యాలు మనలో జరగాలి అనంటే
దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిపించుకోవాలి అని అంటే మనము నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళాలి. నేనేదో చేయగలను, నాకు అది తెలుసు, నాకు ఈ టాలెంట్స్ ఉంది, నాకు ఇంత జ్ఞానం ఉంది అని అనుకుంటే ప్రభువు ఏం చేయలేడు. మనం పూర్తిగా సౌలులాగా పూర్తిగా లొంగిపోవాలి. పూర్తిగా లొంగిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? పడ్డ వ్యక్తి లేవాలి అని కూడా అతనికి అనిపించలేదు. అందుకని ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 6వ వచనంలో చూడండి, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. లేచి, జనరల్గా మనం పిల్లల్ని కూర్చున్నప్పుడు స్టాండప్ అంటాం, వెంటనే నిలబడతారు. ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేటప్పుడు జనరల్గా ప్రతి వారం మనం ఏమంటున్నాం, అందరం లేచి నిలబడి వాక్యాన్ని చదువుదాము అని అంటున్నాము. లేచి నిలబడి చదువుతున్నాం. అంటే లేవటం అనేది దేనికి గుర్తుగా ఉందంటే అంతకు ముందు ఉన్న పొజిషను మార్చుకోవటం. కూర్చున్న పొజిషన్లో నుండి నిలబడటం, పొజిషన్ మారుతూ ఉన్నది. లేక పడిపోయిన వ్యక్తిని నిలబడు అని అంటే ఆ పొజిషన్ మారుతూ ఉంది. లేచి, లేచి అనే పదంలో పొజిషన్ మారుతూ ఉంది, స్థానము మారుతూ ఉన్నది. అనగా ఇక్కడ దీన్ని ఏమి చూపిస్తుందంటే పిల్లరా, దేవుని ఆత్మ నీ పొజిషన్ను మార్చటానికి, నీ పరిస్థితులు మార్చటానికి, దేవుడు ఏమైతే నీ జీవితంలో చెయ్యాలి అని అనుకున్నాడో అవి నీలో జరిగించటానికి, నీ ద్వారా జరిగించటానికి లేచి పట్టణంలోనికి వెళ్ళు అంటున్నాడు. అంటే ప్రియరా, మనము దేవుని కొరకు లేవాలి. లేవాలి లేవాలి అని అంటే అక్కడ నీ పొజిషన్ మారాలి, నీవున్న అలవాట్లు మార్చుకోవాలి, నీకున్న పద్ధతులు మార్చుకోవాలి, నీకున్న పరిస్థితులు మార్చుకోవాలి. ఈ చదువుకునే పిల్లల్ని చూడండి, రోజు తెల్లవారుజాము లేచి ప్రార్థన చదువుకోండి అని అంటే లేవరు. కానీ అదే ఎగ్జామ్స్ డేట్స్ వచ్చి 20 రోజులు ఉంది, 15 రోజులు ఉంది అని అంటే ఆటోమేటిక్గా లేచి చదువుతారు. అంటే సంవత్సరం అంతా నిద్రపోయినా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లేస్తారు. అలాగే మన జీవితంలో మన పొజిషన్ను మార్చుకోవాలి. ఈ సౌలుని అప్పటి వరకు లోకస్తుడుగా ఉన్నాడు, అప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, అప్పటి వరకు దేవునికి వ్యతిరేకమైన మూర్ఖ పనులు చేశాడు. ఈ రోజున దేవుని చేత అతడు దర్శించబడ్డాడు, అతను స్వరం విన్నాడు, దేవుని వెలుగు అతనిలోనికి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, ఇక సౌలు నీవు చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, ఇక నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు. లేవాలి ప్రియులారా, మనము కూడా మన జీవితంలో లేవాలి. ఏదో పాపపు మత్తులో ఉండి పడి ఉండకూడదు. ఏవో కొన్ని లోక సంబంధమైన పద్ధతులు నేర్చుకొని ఆ పద్ధతులే చేసుకుంటూ ఉండకూడదు. కొంత నిర్లక్ష్యపు పనులు, కొంత అజాగ్రత్త పనులు, కొంత సోమరతన పనులు, ఇవన్నీ మన జీవితంలో పెట్టుకొని అలాగే ఉండకూడదు. వాటి నుండి నువ్వు లేవాలి. లేవాలి అని అంటే ఆ పాతవి విడవాలి, ఆ తర్వాత నీ స్థానాన్ని మార్చుకోవాలి. అయితే ఈ ఉదయకాలం ఈ లేవటము, లేచి అని అంటున్నాడు కదా, ఈ వ్యక్తి లేచి ఎక్కడికి వెళ్ళాడు అనంటే అననీయ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు.
10వ వచనంలో చూస్తే దమస్కులో అననీయ అను ఒక మనుషుడు అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సౌలు జీవితంలో పిల్లరా ప్రార్థన చేయటం ఇదే ఫస్ట్ టైం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అంతకుముందు ఏనాడు ప్రార్థన చేయలేదు, కానీ ఇతడు ప్రార్థన చేశాడు. అంటే ఇతను లేచింది దేనికోసం అంటే ప్రార్థన చేయటానికి లేచాడు. ప్రార్థన చేయటానికి లేచాడు. అందుకని అననీయతో చెబుతా ఉన్నాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు, నీవు లేచి అతని దగ్గరకు వెళ్ళు, అతని గురించి విచారించు. అంటే ప్రియరా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్ని లేపాడు దేవుడు. ఒక వ్యక్తి ఏమో సౌలు, మరొక వ్యక్తి ఏమో అననీయ. దమస్కు మార్గంలో సౌలును లేపాడు. అలాగే అంటే అది దమస్కు మార్గం, అది ఇక్కడేమో దమస్కులో అననీయను లేపాడు. వీళ్ళిద్దరిని కలుపుతూ ఉన్నాడు. అనగా లేపటము, లేచి అనే పదములో అర్థం ఏమిటంటే ఇద్దరు వ్యక్తులను లేపి కలిపాడు దేవుడు. ఎందుకు కలిపాడు అనంటే అననీయ దేవునాత్మతో నింపబడి ఈ దేవుని మార్గములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే మనల్ని లేపుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. లేపటం అంటే ఈ వాక్యాన్ని వినుచున్నప్పుడు నీ హృదయంలో ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ప్రభువును తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, ఆదివారం క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని పనిని చేయాలి, రక్షణ పొందాలి. ఈ లోపల ప్రేరేపణ ద్వారా నీ గుండెను రేపుతూ ఉంటాడు, లేపుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ సౌలు అననీయ దగ్గరకు వెళ్ళినట్లుగా మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. అనగా ఇక్కడ లేవటంలో ఉద్దేశం ఏమిటంటే రక్షణ పొందటం కొరకు లేవాలి. ఈ సౌలు లేచి అననీయ దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత ప్రార్థన చేయించుకొని ఆ తర్వాత మారు మనసు పొందాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. లేవాలి. ప్రభునందు పిల్లరా, నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవు లేవాలి. లేస్తే నీ పొజిషన్ మారిపోతుంది, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. తర్వాత లేవటం అనేది దేనిని చూపిస్తుంది అనంటే యోనా గ్రంథం చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోత నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చూడండి, అక్కడ సౌలుని లేపింది ఎందుకు అనంటే రక్షణ పొందటానికి లేపాడు. లేచి ఆ పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ అననీయ అనే వ్యక్తి ఉంటాడు, నీకు వాక్యం బోధిస్తాడు, ఆ తర్వాత నువ్వు రక్షణ పొందుతావు అని రక్షణ కొరకు లేచి అని చెప్పాడు. సరే, ఇక్కడ యోనా గ్రంథంలో 1:6లో ఈ వ్యక్తిని లేపుతూ ఉన్నాడు. ఇతను ఏ కండిషన్లో ఉన్నాడంటే ఇతనికి ఒక పేరుందండి, యోనా అనే పేరుంది. కానీ ఆ ఓడలో వాళ్ళు ఇతనికి పెట్టిన పేరు ఏంటంటే, ఏం పేరు పెట్టారు చెప్పండి? నిద్రపోతా అన్నారు.
నిద్రపోతా. నిద్రపోతా అని ఎవరు పెట్టారు అసలు పేరు? వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు కదా అది. సడన్గా వాళ్ళు పెట్టారు ఓయ్ నిద్రపోతా అని. అంటే నిద్రపోతా అనేది అతను చేస్తున్న పనులను బట్టి వచ్చిన పేరు. మన జీవితాల్లో కూడా మనం చేసే పనులను బట్టి కొన్ని పేర్లు వస్తాయండి. నీ సాక్ష్యాన్ని బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి నీకు పేరు వస్తుంది. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా,
నిలిచావే